గవర్నర్ రాకకు సమయం దగ్గర పడుతుండటంతో తమిళ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. శశికళ శిబిర రాజకీయాలు, పన్నీర్ సెల్వం ధీమా, బల నిరూపణ అవకాశాలపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. గవర్నర్ ఇక్కడికి చేరుకోవడంతో రెండు వర్గాలు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నటువంటి రెండు వర్గాలు కూడా బల ప్రదర్శనకు సిద్ధమవుతూ ఉన్నాయి. ఇప్పటికే మొత్తం తమిళనాడుకి సంబంధించి అధికారంలో ఉన్నటువంటి అన్నా డిఎంకే పార్టీ ఎమ్మెల్యేలందరినీ కూడా తన గుప్పెట్లో ఉంచుకున్నటువంటి శశికళ పార్టీ ఎమ్మెల్యేలందరితో కలిసి గవర్నర్ను కలిసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పటి వరకు అధికారికంగా శశికళకు గవర్నర్ అపాయింట్మెంట్ ఖరారు చేసినట్లుగా రాజ్భవన్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. ఇక్కడికి చేరుకున్న తర్వాత ఆయన రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా పరిస్థితిపై, రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతలు కానివ్వండి, లేకపోతే తాజా పరిస్థితిపై, రాజకీయ పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్తో పాటు డీజీపీ రాజేంద్రన్తో సమావేశమవుతారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత ఆయన రాజకీయంగా ఎవరిని కలుస్తారు అనేది ఆసక్తికరంగా ఉంది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో పన్నీర్ సెల్వం నేరుగా గవర్నర్తో సమావేశమయ్యేటువంటి అవకాశం ఉంది. ఆయన కాకుండా శశికళ తన పార్టీ ఎమ్మెల్యేలతోటి నేరుగా రాజ్భవన్కు అపాయింట్మెంట్ ఉన్నా లేకున్నా కూడా నేరుగా రాజ్భవన్కు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి నిర్ణయం లేదు. రాజ్భవన్ శశికళ వర్గీయులు అపాయింట్మెంట్ కోసం, గవర్నర్ అపాయింట్మెంట్ కోసం సంప్రదింపులు జరిపారు. అది ఇంకా ఖరారు కావాల్సి ఉంది. మొత్తం మీద రెండు వర్గాలు కూడా పూర్తి ధీమాతో ఉన్నాయి. ప్రస్తుతానికైతే పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా తన వైపే ఉండడంతో తనను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాలంటూ గవర్నర్ను కోరేందుకు శశికళ సిద్ధమవుతూ ఉన్నారు. అదే సమయంలో పన్నీర్ సెల్వం కూడా శశికళ వెంట ఉన్న ఎమ్మెల్యేలలోనే చాలా మంది తన వైపు వస్తారని స్పష్టంగా చెప్తున్నారు. దీనిపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే 4 రోజులుగా వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలతోటి తమిళనాడులో రాజకీయం మొత్తం కూడా సంక్షోభంలో ఉంది. ఈ పరిస్థితుల్లో గవర్నర్ నిర్ణయం ఇప్పటికే వాయిదా వేశారు అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. నిర్ణయం ఎలాంటిదైనప్పటికీ కూడా రాజ్యాంగ పరంగా శాసనసభకు ఎన్నికైనటువంటి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, శాసనసభకు ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది ఒక నేతను శాసనసభ పక్ష నేతగా ఎంచుకుంటే తప్పనిసరిగా వారిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సి ఉంది. ఈ పరిస్థితిని గవర్నర్ కాలరాస్తున్నారు, ఎదుటివారికి అవకాశం ఇస్తున్నారు అని శశికళ వర్గం ఆరోపిస్తూ ఉంది. అయితే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదా ఉన్నటువంటి పన్నీర్ సెల్వం కూడా అప్పటికే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తనను బలవంతంగా రాజీనామా చేయించారని చెప్పడం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన వాదనకు గవర్నర్ ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తినే బలవంతంగా రాజీనామా చేయించారని ప్రకటించడంతో ఆయన వాదనకు విలువనిచ్చి ఆయనకు కూడా బల నిరూపణకు అవకాశం ఇస్తారేమో కూడా వేచి చూడాల్సి ఉంది. మొత్తానికి ఇవాళ మధ్యాహ్నం తర్వాత చాలా కీలక పరిణామాలు సంభవించబోతున్నాయి. ఇప్పటికైతే శశికళ వర్గం అంతా కూడా నగరం వెలుపల ఉన్నటువంటి, చెన్నై నగరం వెలుపల ఉన్నటువంటి ఒక రిసార్ట్లో వాళ్ళందరూ కూడా 130 మంది ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడే క్యాంప్ చేసినట్లుగా సమాచారం ఉంది. అయితే ఇందులో 5 ఎమ్మెల్యేలు బయటికి క్యాంపుకు దూరంగా ఉంటున్నారటువంటి సమాచారం కూడా ఉంది. వారు పన్నీర్ సెల్వంకు మద్దతు తెలుపుతున్నారా లేదని ఇంతవరకు స్పష్టం కాలేదు. ఇప్పుడు పన్నీర్ సెల్వం నివాసం వద్దకైతే శశికళ వద్ద ఉన్నటువంటి నిన్న 130 మంది ఎమ్మెల్యేల్లో ఎవరూ కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే లేదు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో పన్నీర్ సెల్వం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ అలాగే డీజీపీ రాజేంద్రన్తో సమావేశం అవుతున్నారు. లోపల ఆ సమావేశం జరుగుతూ ఉంది. వీరు కాకుండా ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, చెన్నై దక్షిణ నియోజకవర్గం కానివ్వండి, లేకపోతే కొన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు 4-5 కూడా ఇవాళ పన్నీర్ సెల్వం నివాసానికి వచ్చి ఆయనకి సంఘీభావం తెలిపారు. వాస్తవంగా శాసనసభ్యుల్లో ఎంతమంది ఆయనకు మద్దతుగా నిలుస్తారు అన్నది ఇప్పటి వరకు స్పష్టం కాలేదు. కానీ పార్టీ వర్గాల నుంచి కాస్త సానుభూతి వ్యక్తమవుతోంది. పార్టీ నేతల్లో కొంతమంది మాజీ నేతలు ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. అలాగే కొంతమంది నిన్న కమల్ హాసన్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా పన్నీర్ సెల్వంకి అనుకూలంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఆన్లైన్ వేదికగా కూడా ఎక్కువ మంది పన్నీర్ సెల్వానికి మద్దతు తెలుపుతున్నట్లుగా వీ బ్యాక్ పన్నీర్ సెల్వం అంటూ ఆయన వెనక నిలబడుతున్నట్లుగా కనిపిస్తుంది. అయితే రాజకీయాల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలంటే ప్రజా మద్దతుతో పాటు శాసనసభ్యుల మద్దతే కీలకం కావడంతో ఆయన ఏ మేరకు ప్రజాబలాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటారు, శాసనసభ్యుల బలంగా మలుచుకుంటారు అనేది అత్యంత కీలక అంశంగా మారింది. అదే ఇప్పుడు మధ్యాహ్నం తర్వాత తేలే పరిస్థితి ఉంది. ఓవైపు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతూనే ఇంకో రకంగా కూడా ఆయన శశికళను ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. ఇవాళ కొన్ని నిర్ణయాలు ఆయన ప్రకటించారు. జాతీయ ప్రధాన పార్టీ నుంచి కోశాధికారి పదవి నుంచి తనను తొలగించడం
శశికళ చేసినటువంటి నిర్ణయం చెల్లదంటూ ఆయన ఇవాళ బ్యాంకులకు లేఖ రాసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అన్నా డిఎంకే సంబంధించినటువంటి బ్యాంకు ఖాతాల నుంచి నిధుల వ్యయానికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతినివ్వద్దంటూ ఆయన బ్యాంకులకు లేఖ రాశారు. దాంతోపాటు శశికళ ఆమె కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నటువంటి పోయస్ గార్డెన్ ను కూడా జయలలిత స్మారకంగా మారుస్తామని మరో ప్రకటన చేసి సంచలనం రేపారు. ఇది ఖచ్చితంగా ప్రజల్లో ప్రభావం చూపేటువంటి అంశం. ఎందుకంటే జయలలిత ఇంటికి సంబంధించిన విషయం కాబట్టి దానికి ప్రజా మద్దతు కూడా వస్తుందని ఆయన భావిస్తున్నారు. ఈ రకమైన చర్యల ద్వారా అలాగే జయలలిత మరణానికి సంబంధించి విచారణకు ఆదేశిస్తామని ప్రకటించడం, ఇలాంటి చర్యల ద్వారా ఆయన శశికళను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి ప్రకటనలు కాకుండా ఎమ్మెల్యేల బలం ఎంతవరకు సంపాదిస్తారన్నదే అత్యంత కీలకం కానుంది. ఇంకా గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ. ఎందుకంటే శశికళను ముఖ్యమంత్రిగా ఆహ్వానించడానికి ఎలాంటి అడ్డంకులు లేనప్పటికీ కోర్టులో అక్రమాస్తుల కేసుకు సంబంధించి కోర్టులో ఉన్నటువంటి కేసు కూడా ఇక్కడ కీలక అంశంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మరో వారం రోజుల్లోనో లేకపోతే 10 రోజుల్లోనో దీనికి సంబంధించి తుది తీర్పు వెలువరిస్తామని సుప్రీంకోర్టు వెలువరించిన పరిస్థితుల్లో గవర్నర్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కీలకంగా మారింది. ఎందుకంటే ఇదే పరిస్థితి గతంలో తమిళనాడులో కూడా వచ్చింది. 2001లో రాష్ట్ర ఎలక్షన్లో జయలలిత పార్టీ అన్నా డిఎంకే అధికారంలోకి వచ్చిన సమయంలో జయలలితపై కూడా అప్పట్లో ఇదే రకమైన కేసుకు సంబంధించి శిక్ష ఖరారైన పరిస్థితి ఉంది. అప్పట్లో గవర్నర్గా వ్యవహరించినటువంటి ఫాతిమా బీబీ జయలలితకు శిక్ష ఖరారైనప్పటికీ కూడా టాన్సీ భూములకు సంబంధించి శిక్ష ఖరారైనప్పటికీ కూడా ఆమెను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. ప్రజా మద్దతును గుర్తించి ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాన్ని గుర్తించి ప్రజలను అభిప్రాయాన్ని గుర్తించి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించానని చెప్పి అప్పట్లో ప్రకటించారు. అయితే అప్పట్లో గవర్నర్గా తీసుకున్న ఆమె నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యాసాగర్ రావు ఎలా వ్యవహరిస్తారనేది కూడా కీలకంగా మారింది. ఎందుకంటే కోర్టు తీర్పుకు సంబంధించి కొన్ని రోజులను వచ్చే పరిస్థితుల్లో అప్పటి వరకు రాష్ట్రంలో ఇదే పరిస్థితి కొనసాగిస్తారా, లేకపోతే ఎమ్మెల్యేల మద్దతు ఉంది కాబట్టి శశికళను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తారనేటువంటి సందిగ్ధం ఇప్పటికైతే ఉంది. ఇంకోవైపు పీఎంకే పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ విభాగం నేతలు హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వాద్యం కూడా దాఖలు చేశారు. కోర్టు కేసులు ఉన్నందువలన శశికళను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించకూడదని, అలాగే పార్టీ ఎమ్మెల్యేలను కూడా ఆమె బలవంతంగా బంధించి ఒక రిసార్ట్లో బంధించారనేటువంటి ఒక కేసు కూడా దాఖలైంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు ఇవి. మధ్యాహ్నం తర్వాత గవర్నర్ తీసుకునే నిర్ణయమే కీలకం కానుంది. కెమెరామెన్ కేశవ్తో నాగేశ్వరరావు, ఈటీవీ న్యూస్.